గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు కలిపి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే మీ ద్వారా ఈ రాష్ట్రానికి చాలా విషయాలు చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొంత మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే కాకినాడ SEZకి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2005లో అంటే యాక్చువల్గా 2003 బ్రీఫ్గా నేను దీని హిస్టరీ చెప్తాను, తర్వాత పెద్దలందరూ మాట్లాడతారు. 2003లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని APIC కోసమని కొంత భూమిని సేకరించారు. సేకరించిన తర్వాత 2005లో అయినా కాలపరిమితి అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రిఫైనరీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూసేకరణ అనేది ప్రారంభించారు. దాన్ని ఒక SEZగా తీర్చిదిద్దాలనుకుని ప్రారంభించడం జరిగింది. సుమారు 10,400 ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇంచుమించుగా ఈరోజు ఎవరైతే కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు సంబంధించిన ముఖ్య వాటాదారు ఉన్నారో KV రావు గారు, ఆ రోజు ఈ భూసేకరణలో ఆయన ప్రధాన పాత్రధారి. అంతేకాకుండా ఆ తర్వాత HPCL వస్తుంది, రిఫైనరీ అని, ONGC వస్తుందని వాళ్ళెవరు రాకపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగిన తర్వాత దీన్ని GMR వాళ్ళు తీసుకున్నారు. సుమారు 8,150 ఎకరాల విస్తీర్ణంలో SEZని ఏర్పాటు చేయడం కోసం GMR సంస్థ తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు రైతులు, ఇక్కడ చాలామంది పెద్దలు దీన్ని వ్యతిరేకించారు. 3 లక్షల రూపాయలకి ఎకరం మీరు సేకరించడం అనేది మా జీవితాలు నాశనం అయిపోయే చర్య, మా తరతరాలుగా వస్తున్న ఆస్తుల్ని మీరు లాక్కోవద్దు అని చెప్పి ఉద్యమం ప్రారంభించినా కూడా ఇది ఆగలే. ఆ క్రమంలో 2012లో అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ SEZకి వచ్చి ఎంతకాలం ఈ దొంగ బతుకు నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి ఏరువాక సాగాడు. ఆయన ఏరువాక సాగి ఒక హామీ ఇచ్చాడు, పెద్ద హామీ. ఏమని ఇచ్చారంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాను, పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ సజ్జను కూడా రద్దు చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత 2008 నుంచి రాద్ధాంతం చేస్తూ 2012లో ఏరువాక సాగిన తర్వాత మన పెద్దలందరూ, నాయకులందరూ, ఎవరైతే పోరాటం చేస్తున్నారో నాయకులందరూ ఏమనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషి వచ్చి మేము ఉద్యమం చేస్తుంటే మా కోసం నిలబడ్డాడు కదా, తప్పకుండా మాకు సాయం చేస్తాడని నమ్మారు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారానికి ముందు ఒకటి, అధికారం తర్వాత ఒకటి, తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన సడన్గా అపరిచితుడిలాగా మారిపోయాడు. ఆయన మారిపోయి 2014 తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా SEZకి ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టి రైతులు ఏవైతే అవార్డు కాని భూములు ఉన్నాయో, ఏవైతే డబ్బులు తీసుకొని భూములు ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ, ఇంకా మిగిలిన అసైన్డ్ ల్యాండ్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ క్రమంలో 2015లో, అంటే ఇంకా రైతు పెద్దలందరూ మీకు విడమర్చి చెప్తారు వారి అనుభవాలు, కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నా. 2015లో ఈ భూములు మావి, మేము సాగు చేసుకుంటామని అంటూ ఉంటే ఇంక అక్కడి నుంచి మొదలైంది దమనకాండ. వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఒత్తిడి చేయడం, భయంకరమైన ఒత్తిడి చేసి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే, అసలు వీళ్ళు ఏదో ఒక నక్సలైట్లాగా, దేశద్రోహుల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ పహారాలు పెట్టడం, వాళ్ళ ఇళ్లల్లో పోలీసులు ఉండడం, అసలు వీళ్ళు కదిలితే
వెనకాల పెద్ద పెద్ద పోలీస్ జీపులు వేసుకుని బయటికి వెళ్ళడం ఆ స్థాయికి తీసుకొచ్చారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి వీళ్ళని ప్రతి రోజు అటెండ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసుల దగ్గర, ఆర్డీఓల దగ్గర. ఇంత ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా 2018 వచ్చేటప్పటికి ఉద్యమం తీవ్రతరమైంది. వామపక్షాలు, వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన సపోర్ట్ చేస్తూ వచ్చి దీని మీద ఉద్యమం చేసిన క్రమంలో ఇక్కడున్న రైతు పెద్దలందరినీ సెంట్రల్ జైల్లో వేశారు. ముందు సబ్ జైల్లోను, ఆ తర్వాత సెంట్రల్ జైల్లోనూ పెట్టి బెయిల్ రాకుండా, వాళ్ళకి బెయిల్ వస్తాయంటే మళ్ళీ వేరే కేసు పెట్టడం, బెయిల్ వస్తే మళ్ళీ వేరే కేసు పెట్టడం, స్నేహ బ్లాక్లో ఉంచారు, బాత్రూములు కడిగించారు, భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆ క్రమంలో వారు ఏమనుకున్నారంటే ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాం, కనీసం 2003 ఎక్విజేషన్ యాక్ట్ కాకుండా 2013 అక్విజేషన్ యాక్ట్ కింద, ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కిందన్నా పరిహారం ఇస్తే మేము వదిలేస్తామంటే అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈయన ఏం చేశారంటే ఇంచుమించుగా 2094 ఎకరాలు ఆ రోజు ఏపీఐసికి కేటాయించిన భూమిని, అందులో 1589 ఎకరాలు లీజుకి జిఎంఆర్కి ఇచ్చిన భూమిని, ప్రభుత్వ భూమిని, అసైన్డ్ భూమిని వాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చేశాడు. దాంతోపాటు ఎంతకి ఇచ్చాడో తెలుసా మీకు? ఎకరం 3 లక్షలకి. దాంతోపాటు 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగానే ఇచ్చాడు. ఈ దేశంలో చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటి సంఘటనలు, ఉచితంగా భూములు ఇవ్వడం అనేది. కానీ కట్టబెట్టారు. మళ్ళీ దివీస్ని తీసుకొచ్చారు. దివీస్కి ఒక 505 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే ఇది కుదరదని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి, అదే సీఎం వన్ సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ ఎస్సీ జడ్ది. అది అయిపోయిన తర్వాత ఆ దశలో 2018లో గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పిఠాపురంలో ఒక హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి మీ రైతులు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీకు అప్పగిస్తాం, మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. చెప్పిన ప్రకారం అధికారంలో 2019లో వచ్చిన తర్వాత ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేనున్న పరిస్థితుల్లో నన్ను చైర్మన్గా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన తర్వాత మేము ఒక నివేదికనిచ్చాం. ఆ నివేదికలో మేము చెప్పింది ఏంటంటే, ఫస్ట్ 6 గ్రామాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తరలించేయాలని డెసిషన్ తీసుకుంటే 6 గ్రామాలని తరలించకూడదు, అక్కడే ఉంచాలి, ఉంచుతూ లేఅవుట్ సిద్ధం చేయండి అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చాం. ఆ గ్రామాలు శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం. ఒకవేళ ఈ రామరాఘవపురం అనేది కానీ అక్కడ ఏదైనా సాంకేతిక విషయాల వల్ల షిఫ్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి రావివారిపోడు దగ్గరనే పునరావాసం కల్పించాలని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2180 ఎకరాలు ఏదైతే రైతులు డబ్బులు తీసుకోలేదో, హ్యాండ్ ఓవర్ చేయలేదో ఆ భూముల్ని మళ్ళీ రైతులకు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారం ఇంకా చాలా డెసిషన్స్ తీసుకున్నాం. ఆ రోజు శ్మశాన వాటికల్ని తీసుకోకూడదని, ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే పూర్తి స్థాయిలో శ్మశాన వాటికలు కానీ, పాఠశాలలు కానీ వీటన్నిటి నిర్మాణం చేసి ఇవ్వాలని ఇవన్నీ చేశాం. చరిత్రలో మొదటిసారి ఎస్ఐన్ ల్యాండ్గా కోన రైతులు పరిహారం తీసుకోకపోతే 657 ఎకరాలకి 5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామన్న దాన్ని 10 లక్షలు ఇవ్వడానికి రికమెండ్ చేశాం. ఆ ప్రకారం 10 లక్షలు కూడా ఇచ్చారు. దివీస్ కోసం చంద్రబాబు నాయుడు గారు సేకరించిన భూములు కూడా ఉన్నాయి, దాంట్లో అసైన్డ్ భూములు, వాటికి కూడా 5 లక్షల రూపాయలు అదనంగా పరిహారం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పెద్ద ఎత్తున ఆ రోజు రికమెండేషన్స్ ఇచ్చాం. 75% ఉద్యోగాలు స్థానికులు కల్పించాలని, తదితరవన్నీ. అయితే దురదృష్టం ఏంటంటే, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని ట్రై చేస్తే, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ భూములు వెనక్కిస్తే మీడియాలో ఏం చూపిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా
జగన్ గారు తప్పు చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, రైతుల భూములు రైతులకి వెనక్కి ఇవ్వడం తప్ప, ఏ విషయం అనేది తేల్చమని అడుగుతున్నాం. అందుకే ఇంకా చాలా సందర్భాలు, చాలా విషయాలు దీని మీద మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ, ఏదైతే ఉద్యమం చేశారో ఎస్సీజెడ్ రైతులు, ఏవైతే ఇవాళకి కేసుల్లో ఉన్నారో వాళ్ళే మీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడికి హాజరవడం జరిగింది. నా తర్వాత పెద్దలు మన దాడిశెట్టి రాజా గారు, మేడం గీత గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు, అనుభవాలు చెప్తారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు చేశారు, ఎవరు తప్పు అన్నీ చెప్తారు. మేము భూములు వెనక్కి ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఆ రోజు దాన్ని చాలా తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు. అంత ఎంత దుర్మార్గంగా ఉందంటే, అసలు ఈ రాష్ట్రంలో బయట నుంచి చూసే వాళ్ళకి గత ప్రభుత్వం ఏదో దౌర్జన్యకాండ చేసి మొత్తం తప్పులే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు ఒక్కడే అసలు చాలా గొప్ప నీతిమంతుడిలాగా బిళ్ళపిచ్చే కార్యక్రమం చేస్తుంది మీడియా. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసమే ఎవరైతే ప్రత్యక్షంగా ఆ ఉద్యమంలో ఉన్నారో, ఎవరైతే ప్రత్యక్షంగా ఆ రోజు ఆ కార్యక్రమంలో నష్టపోయారో వాళ్ళే ఇక్కడికి వచ్చారు. దయచేసి కొంచెం ఓపికగా మీరందరూ కూడా సహకరించి వారి మాటలు వినాలని కోరుకుంటూ రాజా గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ ఎస్సీజెడ్ సంబంధించిన రైతులు, రైతు కూలీలు, బాధిత పక్షాలతో పాటు మేము కూడా కూర్చుని మాట్లాడడం జరుగుతుంది. 2003లో ఎస్సీజెడ్ అంకురార్పణ జరిగిన తర్వాత 2003 ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అక్కడ భూములు సేకరించడం, అంకురార్పణ చేసి తన బినామీ అయినటువంటి కేవీ రావు ద్వారా రైతుల తాలూకు భూములు సేకరించడం మొదలుపెట్టారు 2003లో. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ ఎస్సీజెడ్కి, ఈ కేవీ రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను. ఇంకా సామాన్య రైతులకి ఇంకా దిక్కెవరు? వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇందులో మతలబ్ ఏంటంటే, రైతులకి 3 లక్షలు, ఆయన తన భూములకి 30 లక్షలు చొప్పున క్విడ్ ప్రోకో కింద మీకు శ్మశానాలే కాదు, సెజ్లో శ్మశానాలే కాదు, పొంతలే కాదు, ప్రతి ల్యాండ్ కూడా ఆక్రమించుకుని దాని తద్వారా అతను ఆయాచిత లబ్ధి, చాలా లబ్ధి పొందాడు యనమల రామకృష్ణుడు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు, దానికి సంబంధించి దర్యాప్తు జరపాలి, సిఐడి దర్యాప్తు జరపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు యనమల రామకృష్ణుడు. ముందుగా నేను చెప్పదలిచాను, చంద్రబాబు నాయుడు ఏరువాకు సాగి ఏమన్నాడు, మొత్తం భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తాం, సెజ్జర్ను రద్దు చేస్తామని చెప్పేసి 2014లో అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే, నేను అక్కడ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. డివిజిలాట్ రసాయన పరిశ్రమలకు 500 ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు, వ్యతిరేకంగా, డివిస్ వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేశారు. మహిళలను కూడా చూడకుండా మండల చెదగొట్టి, వాళ్ళందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టేషన్లోని వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే మీ భూములు వెనక్కిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారులను చేపట్టిన వెంటనే 500 ఎకరాలు డివిస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. రకరకాల కేసులు పెట్టడం జరిగింది రైతుల మీద. కాకపోతే
పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు 2800 ఎకరాల భూమిని జగన్ గారు రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్లు కూడా చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారు మంచోడా, లేదంటే రైతులు మండలు చెదగొట్టేసి రైతులను జైల్లో పెట్టేసి వేధించి వాళ్ళ భూములని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా ఒక్కసారి బ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడే చాలా గొప్ప మనిషి, మంచోడి కింద కనపడుతుంది. కానీ రైతులకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపిస్తున్నట్టు నాకైతే ఆ ఎల్లో చెంచా మీడియా తెలియట్లేదు. ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను, మీరు మొట్టమొదటి నుంచి 2003 నుంచి ఈ అంశం మీద దర్యాప్తు జరిపించి ఎవరెవరో అవసరమైతే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఆనాటికి ఫైనాన్స్ మంత్రి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అయితే రామకృష్ణుడు, ఎవరెవరో దీని వెనకాల బాధ్యులో వాళ్ళని తదనుగుణంగా శిక్షించాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సెజ్లో జరిగిన అవకతవకలు కూడా అన్నీ బయటకు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సోదరులు కన్నబాబు గారు, గౌరవనీయులు సోదరులు రాజా గారు, మొత్తం ఈ సెజ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలకే కాదు, మా అందరికీ కాదు, రైతులందరికీ, ప్రత్యేకంగా సెజ్ ప్రాంత ప్రజలకి, భూములు ఇచ్చిన రైతులకి, వెనక్కి తీసుకున్న రైతులకి ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతోంది. మొన్నటిదాకా అభూత కల్పనలు, అబద్ధాలు, కల్పితాలు చేసి అధికారం కోసం ప్రచారం చేశారు. సరే, ఏ కారణంగా ఎలా వచ్చినా అధికారంలోకి మీరు వచ్చారు, ప్రతిపక్షంగా మేము ఉన్నాం. ఇప్పుడు సెజ్కి సంబంధించిన విషయం అంతా 2003 నుంచి ఇవాళ 2024 దగ్గర 21 సంవత్సరాలు అవుతుంది. ఈ 21 సంవత్సరాల్లో 2003 నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందనేది అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అన్ని రకాలుగాను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ప్రత్యక్ష సాక్షులుగా సూర్యనారాయణ గారు, పెదకాపు గారు, మిగతా అందరూ కూడా ఉన్నారు. ఇందులో చాలామంది పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు, దురదృష్టవశాత్తు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సెజ్ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకి గురైన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరోజు వాళ్ళ స్టేషన్లో 1 గంట నిలబడకుండా మేమందరం కూడా చూడడం జరిగింది. బట్ మీరు సెజ్ రద్దు చేస్తానని నమ్మకాన్ని కలిగించి ఏరువాక సాగి మొత్తం సెజ్ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి, సెజ్ రద్దు అయిపోద్దంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో 2 లక్షలు ఇస్తాం, భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజా గారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి దురదృష్టవశాత్తు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సెజ్ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకి గురైన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరోజు వాళ్ళ స్టేషన్లో 1 గంట నిలబడకుండా మేమందరం కూడా చూడడం జరిగింది. బట్ మీరు సెజ్ రద్దు చేస్తానని నమ్మకాన్ని కలిగించి ఏరువాక సాగి మొత్తం సెజ్ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి, సెజ్ రద్దు అయిపోద్దంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో 2 లక్షలు ఇస్తాం, భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజా గారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి సెజ్ అంతా అయిపోయిందని సెజ్ నుంచి వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చొని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి వాళ్ళని అక్కడ ఉంచి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టడానికి కారణం ఏంటనేది నా ప్రశ్న. ఏం ఉద్దేశించి మళ్ళీ సెజ్ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు? 2180 ఎకరాల భూమిని భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క సెజ్జలో కూడా ఎవ్వరు కూడా వెనక్కి 1 ఎకరం కాదు కదా, 1 సెంటు కూడా వెనక్కి రైతులకు ఇచ్చింది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది.
రైతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది, రైతుల ఉద్యమాన్ని గౌరవించడం జరిగింది. రైతులకి సంపూర్ణంగా రైతు కుటుంబాలకి ఏవైతే 6 గ్రామాలు ఉన్నాయో ఈ 6 గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ఉన్న అటాచ్మెంట్ని అంతటినీ కూడా అర్థం చేసుకుని, వాళ్ళ బాధను అర్థం చేసుకుని, వాళ్ళ సెంటిమెంట్ని అర్థం చేసుకుని ఆ 6 గ్రామాల ప్రజలు అక్కడే ఉండే విధంగా చేసి అన్ని రకాలుగా సెజ్జికి న్యాయం చేస్తే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు చేయాల్సిందేంటి? 2180 ఎకరాల్లో ఎంత ల్యాండ్ ఇచ్చారనేది అందరికీ తెలుసు. ఆల్రెడీ ఆటోమేటిక్గా అందరికీ దగ్గర 1000 ఎకరాలు 1200 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మిగతాది జీరో రిజిస్ట్రేషన్ గురించి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ దగ్గర పోస్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పెండింగ్లో కొన్ని ఉన్నాయి. అవి మీరేం చేయాలి? వెంటనే చేసి ఆ పెండింగ్ తీసి దానికి ఉన్న ఇవి సర్దుబాటు చేసి వెంటనే రైతులకి మిగతా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మేము నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు, ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేశారు. పాపం ఆ రైతుకు కూడా తెలియదు. అతని ఈ ప్రాబ్లం రిజిస్ట్రేషన్కి ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా ఎస్సీజెడ్ నుంచి తనకు రావాల్సిన భూమిని తను తీసుకుని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇల్లు కట్టుకున్నాలన్న వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదని. ఇగో ఇప్పుడు మన కళ్ళ ముందే పెద్దలంతా ఉన్నారు. వీళ్ళందరినీ నుంచోబెట్టి ఒక ఫోటో వేశారు. ఇంకా మేము జైలుకి వెళ్ళాలి. అసలు జైలుకి పంపించింది ఎవరు? ఆ ఎఫ్ఐఆర్లు ఎవరు వేశారు వాళ్ళ మీద కేసులు? తీయమనండి, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఎవరు పెట్టిన కేసులకి వాళ్ళు శిక్షలు అనుభవించారు, ఎవరు పెట్టిన కేసుల వల్ల వాళ్ళు ఇప్పటికీ ఇంకా వాయిదాలకు వెళ్తున్నారు. ఏమీ తెలియవా? నా అనుమానం ఏంటంటే మళ్ళీ ఈ సజ్జ మీద అబద్ధపు ప్రచారం ఎందుకు ప్రారంభించారు? మళ్ళీ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. సజ్జకి ఇచ్చే భూమి సజ్జకి ఇచ్చారు. అక్కడ పోర్టు నిర్మాణం అవుతుంది. ఎవరు రైతులు చాలామంది తీసుకున్నారు. ఇంకా జరగాల్సింది టెక్నికల్ రీజన్స్తో జరగాల్సింది అది ఆటోమేటిక్గా కలెక్టరు వాళ్ళు ఉండి రిజిస్ట్రేషన్ వాళ్ళు మాట్లాడుకుని రైతులకి వాళ్ళకి ఏ భూమి ఎవరికి ఇచ్చారో రిజిస్ట్రేషన్ చేసేస్తారు. బదలాయింపు అఫీషియల్గా జరిగిపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారు? అంటే దీని మీద ఏదో కుట్రకోణం ఉంది. మళ్ళీ ఈ ఎస్సీజెడ్ని ఇంకో రకంగా ఎవరికైనా మళ్ళీ ఈ రైతులందరి నుంచి మళ్ళీ ఏదైనా తీసుకుని చేయడానికా? లేకపోతే ఎందుకు ఈ దుష్ప్రచారము అబద్ధపు ప్రచారము ఇప్పుడు ఎస్సీజెడ్ మీద ఎందుకు ప్రారంభించారు అనేది మాకు వచ్చింది. ఇప్పుడు రాజా గారు కన్నబాబు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి దీని మీద. 2003 నుంచి అడుగడుగున రోజు రోజుకి ఇన్ని సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలకి తేటతెల్లం చేయాలి. ఎవరు భూములు లాక్కున్నారు, ఏ ముఖ్యమంత్రి భూములు వెనక్కి ఇచ్చారనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్సీజెడ్ రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఈ జిల్లాకి సంబంధించిందే కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించింది, ఈ దేశానికి సంబంధించిన ఇష్యూ. అందరూ కూడా తెలుసుకోండి. ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా వెనక్కి ఇచ్చారా భూమి? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే వెనక్కి ఇచ్చారు. వాళ్ళు గౌరవించారు, వాళ్ళ మాటకు విలువ ఇచ్చారు, వాళ్ళ సెంటిమెంట్కి విలువ ఇచ్చారు. ఆయన విలువిచ్చి ముఖ్యం కావాల్సింది సజ్జలో ఇండస్ట్రీస్ వస్తాయి అది కాదు, వాళ్ళని కూడా గౌరవించాలి. ఎవరైతే పోరాటంలో ఉండి ₹1 కూడా తీసుకోకుండా ఉండిపోయారు, అన్ని వేల ఎకరాలు కన్నబాబు గారి అధ్యక్షతన మా అందరి సలహాలు సుమారు దగ్గర సంవత్సరన్నర సేపు అందరినీ కూడా మాట్లాడి అందరితో చర్చించి విడివిడిగా ప్రతి ఒక్కరితో కమిటీలతో రైతులతో గ్రామస్తులతో అందరితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుని వెనక్కి ఇస్తే ఇప్పుడు దీన్ని రాజకీయం చేయడంలో ఏంటి, దీని వెనకాలన్న అసలు కథ ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు కన్నబాబు కమిటీ పేరిట మోసం అని ఈ నెల కూడా రాశారు ఆ మధ్యన. నేను సూటిగా అడుగుతున్నా, మేము సుమారు ఒక 50 నుంచి 60 సార్లు రైతులతో వివిధ సందర్భాల్లో మాట్లాడడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు అధికారులతో రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ విజయవాడ సచివాలయంలో కానీ పలు దఫాలు మీటింగ్లు పెట్టాం. ప్రతి ఒక్కళ్ళు ఒపీనియన్ తీసుకున్నాం, ప్రతి ఒక్కటి రికార్డుగా మినిట్స్ రాశారు. అన్నీ చేసి భూములు వెనక్కిస్తే అందులో ఏం మోసం జరిగిందనేది ఈనాడికి ఏం అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీరు ఎస్సీజెడ్ మీద ఎంక్వైరీ వేసినట్లయితే వేయాలి. వేస్తే అది ఖచ్చితంగా 2003 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే శ్రీకారం చుట్టారో ఆ రోజు నుంచి కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేసినట్లయితేనే నిజానిజాలు తేలుతాయి. ఎస్ఐండ్ భూమి 3 లక్షల రూపాయలకి 2015-16లో ఇక్కడ తొండంగి మండలంలో
చంద్రబాబు నాయుడు గారు ఆ ఎస్సీజెడ్కి రాసి ఇచ్చాడంటే ఇక్కడున్న మీడియా మిత్రులు చెప్పండి, అది కరెక్టేనా రేటు? ఆ రోజు మాకు భూములు ఇచ్చేయండి అని చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నప్పుడు 2016-17 టైంలో వీళ్ళకి 9 లక్షలు ఇస్తానన్నారు రైతులకి. ఆ రేటు సబబేనా? ఈ దేశంలో భూములు వెనక్కిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి, ఎస్సీజెడ్ భూములు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళకి సుప్రీంకోర్టులో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కేసుల్లో దీన్నే కేస్ స్టడీగా అక్కడున్న న్యాయవాదులందరూ కూడా పేర్కొన్న విషయం కూడా దేశం మొత్తానికి తెలుసు. కళ్ళు మూసి మాకు తెలిసిందే, మేము అనుకున్నదే వేదం, దీంతోనే ప్రజల్ని మభ్యపెడతామని చంద్రబాబు నాయుడు వాళ్ళ భజన బృందాలు ఇలా తెగబడుతూ ఉంటే దీని వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడతారు, రైతులు దయచేసి మీరు సహకరించమని కోరుకుంటూ ముందుగా ఎవరు మాట్లాడతారు? ఇక్కడ ఈ సీట్లోకి రండి సార్. కోసం పెట్టిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు. ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మా రైతు నాయకులు అందరికీ కూడా, మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బావిశెట్టి నారాయణ స్వామి, కొత్తపల్లి మండలం, మా గ్రామం రావివారిపోడు. మేము 2005 నుంచి ఈ ఎస్సీజెడ్ వచ్చినప్పటి నుంచి 2005 నవంబర్ నుంచి ఎస్సీజెడ్ నవంబర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ని కాకినాడ దగ్గర ఓఎన్జీసీ ఆయిల్ రిఫైనరీకని తీసుకోవడానికని ప్రపోజల్ పెట్టినట్టుగా పేపర్ ప్రకటన వచ్చింది. అవి చూసాం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మార్చేసి కేవీ రావు గారు తీసుకుంటున్నట్టు అక్కడ మార్చేసి మా తొండంగి, కొత్తపల్లి మండలాలకి దీన్ని మళ్ళీ మార్చేయడం జరిగింది. మార్చిన తర్వాత అక్కడి నుంచి ఇది మేము అక్కడ ప్రపోజ్ చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అన్యాయం, ఇది మేము భూములు ఇవ్వమని చెప్పి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఇది చట్టపరమైనటువంటి ఎక్విజిషన్ కాదు, మేము ఇవ్వం. మాకు రైతులకి ఎక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పకుండానే మీరు ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడానికి దానికి మేము ఆమోదించాం అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అన్యాయంగా రాజశేఖర రెడ్డి గారు పేద రైతులు పొట్టగొట్టి భూములు లాగేసుకుంటున్నారు, వాళ్ళ అబ్బాయి కోసం ఈ భూమి అంతా అని చెప్పేసి ఒక వర్క్షాప్ కాకినాడలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి ఇది చాలా అక్రమం, చాలా అన్యాయం, ఇన్ని వేల ఎకరాలు అవసరమా, ఇలా తీసుకోవడం ఇదంతా వాళ్ళ కోసం, వాళ్ళ అబ్బాయి కోసం చేసే ఇదంతా కుట్ర. అందుకని నేను అధికారంలోకి వస్తే శ్రద్ధ రద్దు చేసి మీకు ఎవరి భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. ఈ రోజు నేను మీకు రావణపేట దగ్గర ఏరువాక చేస్తాను, అక్కడ అంతా ఏర్పాటు చేయండి అని ఆ రోజునే రావణపేట దగ్గర ఏరువాక కూడా చేశారండి. మేమంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాము. మీటింగ్ అయిన తర్వాత తమ్ముళ్ళు ఈ భూములు మీరు దుండుకోండి, మీరు వ్యవసాయాలు చేసుకోండి, ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి ఆ తర్వాత ఎక్కడెక్కడైనా పబ్లిక్ హీరింగ్ ఏదైనా పెడితే మా ఇళ్ళ దగ్గర పోలీసులను కాపలా పెట్టడం, మేము పబ్లిక్ హీరింగ్కి వెళ్ళడానికి మేము వెళ్ళనిచ్చేవారు కాదు. ఆ రకంగా 31 సెక్షన్ ఏదో ఒకటి పెట్టారు, 14 కూర్చుని ఎక్కడైనా మాట్లాడుతుంటే అరెస్ట్, అలాంటి నిర్బంధాలన్నీ పెట్టుకుంటూ ఆయన చేసిందంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, స్వపక్షంలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ రద్దు చేసి ఏదో మీకు అన్నీ మేము న్యాయం చేస్తానన్న మనిషి ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక రైతు ఏం చెప్పలేదండి. మేమేదో ఇంకా ఏదో చెప్తారని ఆశించాం. హైదరాబాద్ తీసుకెళ్లారు మమ్మల్ని, మీటింగ్ తెలుగుదేశం ఆఫీస్కి తీసుకెళ్ళారండి. అక్కడ రావట్లేదని చెప్పి మళ్ళీ గవర్నర్ గారు ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రావట్లేదని ఇంటికి వెళ్ళిపోతారంటే ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోజుని మేము ఇవన్నీ ఇచ్చాము, మీరు ఏదో న్యాయం చేస్తారు, మాకేం చేయట్లేదండి ఏంటంటే సరే నేను అడుగుతాను, నేను మాట్లాడతానని
ఆ రోజున ఏం మాట్లాడారండి అక్కడ? భూమి ఎందుకు తీసుకుంటున్నారు, దేని నిమిత్తం తీసుకుంటున్నారు, దీన్ని అంతా ఒకసారి నాకు నివేదిక ఇవ్వాలని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పేపర్ స్టేట్మెంట్. ఇదేంటి ఈ సీఎం గారు మాట్లాడే విధానం ఇదేనా? ఇదేం స్టేట్మెంటు? ఇదేం మనకి అయ్యే పనేం కాదు అని చెప్పి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఏమీ ఒక మీటింగ్ పెట్టడం కానీ మాకేం చెప్పడం కానీ ఏమీ లేదండి. ఈలోగా కలెక్టర్ గారితో ఇవ్వని భూములకు 9 లక్షలు, ఇచ్చేసిన భూములకేమో ఇంకొక 2 లక్షలు అదనంగా ఆ రకంగా కలెక్టర్ గారితో ప్రకటన చేశారండి. ప్రకటన చేస్తే ప్రకటన చూసిన వెంటనే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా రైతులతో మీటింగ్ పెట్టకుండా మాకేం చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేసేస్తే మేము దానికి సమ్మతించమండి, మాకు ఆమోదం కాదు, అది రద్దు చేసేయాలి, అదేం కుదరదు అని చెప్పి కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చేసాం. అప్పటి నుంచి ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా అక్కడికి వస్తుంటే అక్కడికల్లా మేము ఇలా జరుగుతుందని అన్యాయం అని చెప్పి కాగితాలు ఇస్తుంటే ఆయన సేకరించి మీకు నేను ఒక కమిటీని వేసి మీకు న్యాయం జరిపిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారో మాట చెప్పారు. ఆ మాట ప్రకారంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత 4-3 నెలల్లో కమిటీని వేస్తారన్నారండి. 4-3 నెలల్లో కరెక్ట్గా కమిటీని వేశారు. కమిటీని వేసా కమిటీకి చైర్మన్గా మన కన్నబాబు గారిని వేశారు. కన్నబాబు గారిని వేస్తే కన్నబాబు గారి దగ్గరికి వచ్చామండి. వచ్చి కలిస్తే ఏంటి మీ ఉద్దేశం ఏంటి, మేము ఏం చేయమంటారు ఏంటి అని చెప్పి మమ్మల్ని ఒక కమిటీగా మా నాయకుల్లో ఒక 5-6 కమిటీగా వేసుకుని ఆ కమిటీని రమ్మని మాతో చర్చించి మేము చెప్పిన విధానాలన్నీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ చెబుతుండేవారండి. ఈ కమిటీ సిఫార్సు ఏంటంటే కమిటీని మీరు ఇక్కడ ఈ భూసేకరణ విధానం ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అదంతా క్లియర్గా మీరు ఒక పరిశీలన చేసి ఒక నివేదిక తయారు చేసి ఇమ్మని కమిటీకి చెప్పారన్నమాట. దాని ప్రకారంగానే మమ్మల్ని రమ్మనటం, చైర్మన్ గారు అడుగుతుండడం, అది సీఎం గారికి చెబుతుండడం, సీఎం గారి దగ్గర నుంచి వచ్చి మాకు చెబుతుండడం ఇవన్నీ జరిగాయండి. ఆ ప్రకారంగానే ఎన్నో మీటింగులు అండి. ఇక్కడ ఎక్కడా కాకుండా కలెక్టరేట్ మన ఎక్కడ రాజమండ్రి కలెక్టరేట్లో పెట్టేవాళ్ళం మీటింగ్. అక్కడ తీసుకెళ్ళేవారు ఎస్సీజెడ్ వారిని, మమ్మల్ని, రైతుల్ని అందరినీ కూర్చోబెట్టి అక్కడ మాట్లాడేవారు. ఇవన్నీ మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళేవారు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చి మాకు చెప్పారు, మళ్ళీ మీటింగ్ పెట్టేవారు. అలాగ ఒక 10 మీటింగులైనా పెట్టి దీన్ని లాస్ట్కి ఈ నివేదిక మన అప్పుడు గీతా మేడం గారు అక్కడ సెంటర్లో కూడా ఆ భూములన్నీ తీసుకుని అలా ఇదిగా అలా వదిలేశారు. వాళ్ళకి ఏం చేయలేదు, అక్కడ ఏం పెట్టలేదు, దాని గురించి ఏం చేయట్లేదు. అక్కడ సెంటర్లో కూడా పార్లమెంట్లో కూడా దీన్ని లేవనెత్తి చెప్పడం జరిగింది. అయినా కూడా దీనికి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక కాముగా ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీరు ఇదంతా అయిపోయిన తర్వాత, నివేదిక అయిపోయిన తర్వాత తీర్పు వచ్చేసిందండి. తీర్పు వచ్చిందని ముందు మీ భూములు మీకు వదిలేశారు, మీ గ్రామాలు మీరు ఏవైతే కోరుకున్నారో మీ గ్రామాలు 5-6 గ్రామాలు, ఆ గ్రామాలు వదిలేశారు. మీరు డబ్బు తీసుకున్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ భూములు వదిలేశారు, డబ్బు తీసుకున్న వాళ్ళ భూములు తీసుకుంటారు అని చెప్పేసి ఒక చెప్పడం జరిగింది కన్నబాబు గారు. అప్పుడు వెంటనే మేము చాలా గొప్ప తీర్పు వచ్చింది. మనకు చాలా గొప్ప తీర్పు ఇచ్చారు. ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని చాలా గొప్ప తీర్పు వచ్చింది. ఇదంతా మన 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 కన్నబాబు గారు కృషి, మన జార్షిట్ రాజా గారు, కన్నబాబు గారు, మన గీతా మేడం గారు, ఈ అందరూ చేసిన కృషి వల్ల మనకు మంచి న్యాయం జరిగిందని చెప్పేసి మేము చాలా సంతోషించామండి. దానికి ఇప్పుడు కన్నబాబు గారు ఏదో చేసేసారు, ఇదే చేసేసారు, అదే చేశారు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పండి. కన్నబాబు గారు చేసిన కృషి వల్ల మన గీత గారు, జార్షిట్ రాజా గారు వీళ్ళందరూ చేసిన కృషి వల్ల అందులో 100% మాకు చైర్మన్గా ఉండి కన్నబాబు గారు చేసిన కృషి వల్ల మాకు ఈ గ్రామాలు వదిలేయడం, ఈ
ఈ భూములు వదిలేయటం ఇవన్నీ కూడా జరగడం చరిత్రాత్మకమైన నిర్ణయం మేము ఒక దాన్ని చెప్పుకుంటున్నామండి. జగన్ గారు చేసిన మరి ఇంకా ఈ తీర్పు జగన్ గారు చేసిన విధానం ఏ రాష్ట్రంలో ఎవరో ఈ సీఎం గారు చేసిన విధానంగా ఎక్కడ చేయలేదండి. అలాంటి సీఎం గారిని ఇప్పుడు ఇలాగా తప్పుడు ప్రచారంగా చేయడం అనేది చాలా తప్పు అని మేము రైతులందరూ ఖండిస్తున్నాం. చాలా తప్పు. ఇది ఇప్పుడు మన నాయకులందరూ చెప్పిన విధంగా మొట్టమొదటి నుంచి SEZ ఎందుకు తీసుకున్నారో, ఇన్ని వేల ఎకరాలను తీసుకోవడానికి కారణం ఏంటి? ఇది ఏదైనా ఒక రైతుకి ఇప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చిందండి. సీలింగ్ యాక్ట్లో ఇంతమందికి పరిమితం పెట్టారు. అలాంటిది ఎన్నింటినీ మించిపోయి వేల ఎకరాలు ఒక వ్యక్తి మీకు కొనేసేసి పెట్టడం అనేది చట్ట విరుద్ధమైన పని అని చెప్పేసి మేము అప్పటి నుంచి గట్టిగా మేము దీని గురించి ఇది చేస్తున్నామండి. దీని గురించి నాయకులు చెప్పినట్టుగా మళ్ళీ అన్నీ కూలంకుషంగా చర్చించి చేస్తే ఇంకా చాలా సంతోషిస్తాం. అయితే మా రైతులకి కమిటీ చేసిన సిఫారసు ప్రకారంగా మాత్రం కొంచెం అమలు జరగలేదని కొంచెం తేడాలు ఉన్నాయి. అదే మనవారు చెప్పారు, ఈ ఉన్న భూములు రిజిస్ట్రీలు జరగకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఉన్న భూములు కూడా తొందరగా రిజిస్ట్రీలు అయ్యేటట్టు చేయమని మన నాయకులు కృషి చేస్తున్నారని దాని గురించి మీటింగ్ కూడా పెట్టారు. అందుకు ఏమండి ప్రభుత్వం చేయాలి. అది సుమారు 2000 ఇది అదే చెప్పడమ్మా. నా పేరు ప్రసాద్ రెడ్డి అండి. మాది ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులపల్లి. కాకినాడ SEZ సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను. ఈ కాకినాడ SEZ అనేది చరిత్రను పరిశీలిస్తే ఇది మంచికి చెడుకి, అభివృద్ధి నిరోధానికి జరుగుతున్న పోరాటం అండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సెజ్ స్టార్టింగ్ చూస్తే 2005లో కాకినాడ సెజ్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ KV రావు అనే వ్యక్తి కాకినాడ కలెక్టరేట్లో రైతులతో ఒక మీటింగ్ పెట్టారండి. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఈ KV రావు అనే వ్యక్తి క్యాపబిలిటీ ఎంత, ఇతను 10,000 ఎకరాల్లో సెజ్ని పెట్టగలిగే సమర్థత ఉందా, అంత కెపాసిటీ ఇతనికి ఉందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అండి ఇది. ఆ రోజు అతను ఏం చెప్పాడండి, ఎన్ని పరిశ్రమలు పెడతాను, ఈ 10,000 ఎకరాల్లో ఏ పరిశ్రమలు పెడతానని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడండి. కానీ అందులో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు సరికదా. ఈ 8,000 అప్రాక్సిమేట్ 8,500 ఎకరం మీద మా భూముల మీదే లోన్ తీసుకుని మా పొలాలు కొన్నాడండి KV రావు అనే వ్యక్తి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకుతో టైఅప్ పెట్టుకుని మా భూములు కొన్న తర్వాత ఎకరానికి 6 లక్షలు లోన్ తీసుకుని 3 లక్షలు రైతుకి ఇచ్చి మిగతా 3 లక్షలు అతను ఉంచుకుని మా డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేసినమాట. అలా ఎంజాయ్ చేస్తూ 2007 వరకు ఏ రైతులైతే బలవంతంగానో తెలియకో భూములు అమ్మితే అమ్మన భూముల్ని వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడల్లా ప్రతి నెల 100 ఎకరాలు 2 ఎకరాలు అవార్డు పాస్ చేసుకుంటూ ఆ అవార్డు అయిన ల్యాండ్స్ మీద అప్పు తెచ్చుకుని మొత్తం 8,000 ఎకరాల మీద కూడా లోన్ తెచ్చుకున్న వ్యక్తి ఈ KV రావు అండి. నిజంగా KV రావు నేను వీటిని మొన్న మీడియాలో చూశాను, ఏదో కేసు పెట్టాడు అని. నిజంగా మా భూముల మీద లోన్ తెచ్చుకున్న KV రావు మీద ఇప్పుడు కేసు పెట్టాలండి. అతనికి లుకౌట్ నోటీస్ జారీ చేయాలండి మా డబ్బులతో కొన్నందుకు. అంతేకాదు ఒక్క పరిశ్రమ పెట్టలేదు సరికదా. 2013 వచ్చేటప్పటికి ఈ సెజ్ని GMRకి ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పుడు మా కమిటీ అనుకుంది, GMR వచ్చింది కదా, పెద్ద కంపెనీ కదా, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు పెడతారు, వీళ్ళకి అంత క్యాపబిలిటీ ఉంది కదా అని మేము అనుకున్నాం కమిటీ. కానీ వాళ్ళు కూడా ఏం చేశారంటే పరిశ్రమలు పెట్టలేదు సరికదా, మా భూముల మీద 2,500 కోట్లు అప్పు తీసుకున్నారన్నమాట అండి. ఇది కూడా దాని డాక్యుమెంట్ కూడా ఉంది మా దగ్గర. ICICI బ్యాంక్ నుంచి 1000 కోట్లు, LIC బ్యాంక్ నుంచి 700 కోట్లు వాళ్ళు తీసుకున్న అప్పు డాక్యుమెంట్లు. అంటే KV రావు అనే వ్యక్తి, GMR అనే వ్యక్తి
మా పొలాల మీద అప్పులు తీసుకుని వాళ్ళ సొంత అవసరాలకే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగించారు. కానీ మా ప్రాంతంలో కానీ మాకు కానీ ఎటువంటి పరిశ్రమ తేలేదు, మా భూములు ఎటువంటి పరిశ్రమ తేలేదు, ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదండి. 2005లో ఎక్విజేషన్ చేసిన భూములు ఇప్పుడు వరకు ఎటువంటి పరిశ్రమ కూడా పెట్టకుండా ఉన్నాయంటే దానికి కారణం ఎవరండి? కేవీ రావు కదా, జిఎంఆర్ కాదండి. అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నామండి. ముఖ్యంగా మేము చేస్తున్న ఈ పోరాటంలో మేము ఎస్సీజెడ్ పోరాట కమిటీ అని పెట్టి పోరాటం చేస్తుంటే కొంతమంది మేము కోర్టులో కేసులు ఎత్తే ఈ పోరాట కమిటీకి రిజిస్ట్రేషన్ లేదని చెప్పేసి మమ్మల్ని అడ్డుకున్నారండి. కోర్టులో అడ్డుకుంటే అప్పుడు వెంటనే మేము సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి మేము కేసులు వేసాము. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా కూడా మా దగ్గరకు వచ్చారండి. వచ్చి మా సమస్య అంతా విని ఈ భూములన్నీ మీయే అక్రమం జరిగింది, మీ భూములు మీకు ఇస్తాం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అప్పుడు వరకు పోరాటం చేయండి, పోరాటం చేసి పోలీసులు వస్తే తరిమి కొట్టండి అని చెప్పాడండి ఆయన. ఆ రోజు అతను బర్త్డే కూడా మా దగ్గరే చేసుకుని మీరు ఇంత బాధల్లో సమస్యలు ఉంటే నేను బర్త్డే చేసుకుంటానా, నేను మీ దగ్గరే ఉంటానని చెప్పి కూడా చెప్పాడండి ఆయన బర్త్డే. అటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత విపరీతమైన పోలీస్ నిర్బంధం, విపరీతమైన కేసులండి. మా గ్రామంలో సెజ్ పోరాట కమిటీ మెంబర్స్ ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 సంవత్సరాలు కూడా పోలీస్ పికెట్ ఉందండి. మాకు ప్రైవసీ లేదని ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళాలంటే మా వెనకాల పోలీసులు వచ్చేవారు అన్నమాట. అంత నిర్బంధం. ఆయన ఏమి ఇచ్చాడు హామీ, కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అంతేకాకుండా ఈ కమిటీని సంప్రదించకుండా, కమిటీతో ఎటువంటి చర్చలు చేయకుండా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి 2 లక్షలు అనౌన్స్ చేశారండి రైతులకి. భూములు తిరిగిస్తానన్న హామీ ఎక్కడ పెట్టాడో మాకైతే తెలియలేదు, కానీ 2 లక్షలు వెంటనే మేము అపోజ్ చేసేవాడిని. ఒక లెటర్ ఇచ్చి మాకు ఈ కమిటీ కానీ సెజ్ రైతులు కానీ ఇది 2 లక్షలు ఇష్టం లేదు, ఇప్పుడు వరకు ఇచ్చిన భూములు రైతులు తెలుసో తెలియకో ఇచ్చారు, మా భూములు మాకు కావాలని మేము అడిగామండి. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన బ్రోకర్లు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఈ రైతుల దగ్గరకు వచ్చి మీరు 2 లక్షలు తీసుకోండి, ముందు 3 తీసుకున్నారు కదా ఇప్పుడు 2 తీసుకోండి, మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇప్పిస్తాం, వాళ్ళు అలా చెప్తారని చెప్పేసి ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోవడానికి కారణమైంది అటువంటి సలహా ఇచ్చారండి వాళ్ళు. ఆ రోజు మా కమిటీ మాట వినకుండా ఈ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గర 2 లక్షలు తీసుకున్నాక వాళ్ళని మోటివేట్ చేసి 2 లక్షలు తీసుకునేలా చేశారండి. నిజంగా 2 లక్షలు తీసుకోకపోయి ఉంటే ఈరోజు ఇంకా మంచి ఫలితం, ఎక్కువ మంది రైతులకి ఈరోజు ఇంకా మేలు జరిగే కార్యక్రమం జరిగేదండి. మొత్తం సజ్జారద్దాం అవి పరిస్థితి ఉండేదండి. కానీ ఆ పరిస్థితి లేకుండా ముందు 3 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు ఎటువంటి డాక్యుమెంట్, సరి అయిన చల్లని డాక్యుమెంట్ ఉండేది, కానీ తిరిగి 2 లక్షలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా రికార్డు తీసుకున్నారండి రైతులు మోసం చేసి. అంతేకాకుండా విపరీతమైన కేసులు పెట్టడం, పోలీస్ నిర్బంధాలు పెట్టడం, కేసులు పెట్టడం. సరే ఏదో అయింది, జిఎంఆర్ వచ్చింది కదా పరిశ్రమలు పెడతారనుకున్నాం, కానీ జిఎంఆర్ కూడా ఎటువంటి పరిశ్రమ పెట్టకుండా మా ల్యాండ్స్ మీద లోన్స్ తీసుకుని ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా సెజ్ అంటే ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసేవారండి ఇది సెజ్ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంతే ఒకసారి అయితే ఏం చేసి ఒక బొమ్మల ఫ్యాక్టరీ పెట్టారండి, కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ బొమ్మల ఫ్యాక్టరీని ఏ దేశానికన్నా ఎక్స్పోర్ట్ చేశారు, అందులో తయారు చేసిన టాయ్స్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయలేదు. ఆ టాయ్స్ ఫ్యాక్టరీని స్క్రాప్ అమ్ముకొని షాపులోకి అమ్మారండి జిఎంఆర్ వాళ్ళు. అటువంటి మోసంతో మా ప్రాంత అభివృద్ధిని ఈ సెజ్ పోరాటం వచ్చిన తర్వాత మా భూములు ఎప్పుడైతే ఎక్వేషన్ చేశారో అప్పటి నుంచి మా పోరాటం ఈ 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది మేము చదువులు పోయి పోరాటాల్లో ఉండి పెళ్ళిళ్ళు అవ్వక మా జీవితాలు నాశనం అయిపోయిన పరిస్థితి మేము చూసాం. అప్పుడు మేము ఎంతో పోరాటం ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా మా ప్రాంతానికి ఓదార్పు యాత్రకు వచ్చారండి. ఓదార్పు యాత్రలో కలిసి ఇంత అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు పార్టీ అండగా ఉంటుంది, మీకు న్యాయం చేస్తామని చెప్పాడండి ఆయన. తర్వాత పాదయాత్రలో కలిసేవాడిని ఆయన్ని. తర్వాత పిఠాపురం ఎలక్షన్ బహిరంగ సభ వచ్చినప్పుడు ఆ రోజు ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారండి, మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఈజెడ్ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీ చేశారు, పరిష్కారం చేశారు. 2180 ఎకరాలు ఈరోజు రైతులకు ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ నేను అడిగి వచ్చిన ఒకటండి, మాకు ఎస్సీజెడ్ పోరాట కమిటీకి ఒక యాంతం, ఒక నినాదం ఉందండి. ఏంటంటే మేము అభివృద్ధికి అడ్డు కాదు, అభివృద్ధి కావాలి మాకు, ఈ అభివృద్ధిలో రైతు ప్రథమ భాగస్వామి కావాలనేదే మా నినాదం. ఆ రైతు ప్రథమ భాగస్వామి కావాలంటే
అతను ఏం చేయాలండి? అతనికి ఉన్న ప్రాథమిక వనరు భూమి కాబట్టి భూమికి మంచి రేట్ ఇవ్వాలని చెప్పి మేము అడిగామండి. అదే విషయాన్ని గౌరవ మంత్రివర్యులు కన్నబాబు గారి ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళవండి. ఆయన అనేక ఆలోచనలు చేసి మాతో సంప్రదింపులు జరిపి ఒక న్యాయమైన దేశ చరిత్రలోనే హిస్టారికల్ జడ్జిమెంట్, ఒక 18 సంవత్సరాల క్రితం తీసుకున్న భూముల్ని తిరిగి వెనక్కి ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా జరగదు. ఈరోజు అటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు మాకు ఇచ్చారండి. అంతేకాదు ఈరోజు మేము ఒక సుప్రీంకోర్టులో కేసు వేసామండి. సెజ్ మీద కేసు వేసినప్పుడు మా కేసును చూసి ఇటువంటి సమస్యలు ఉన్న దాదాపు 16 రాష్ట్రాల సెజ్లో మా కేసులో ఇంప్లీట్ ఉన్నాయండి. ఇప్పుడు మా లాయర్లు వాదిస్తున్నారండి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ సెజ్లో చేసిన పరిష్కారాన్ని మిగతా సెజ్లు కూడా దేశవ్యాప్తంగా చేయండి, అలా చేస్తేనే సెజ్లో పరిశ్రమలు రావడానికి. ఇప్పుడు అన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయండి. రైతులకి పరిహారం ఇవ్వలేదు, అలాగని పరిశ్రమలు పెట్టడానికి వీలు లేకుండా కూడా అనేక సమస్యల్లో ఉన్నాయండి. అంతేకాదు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ కేవీ రావు కానీ, జిఎంఆర్ కానీ, ఇప్పుడున్న అరవింద ఫార్మా కానీ, వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారండి. కేవీ రావు పెట్టాడండి ప్రజాభిప్రాయ సేకరణ, కానీ మమ్మల్ని రైతులను కానీ రైతు కమిటీని కానీ అక్కడ రానిలేదు. తనకు కావాల్సిన వాళ్ళని 10 మందిని పెట్టుకుని మమ అనిపించుకుని ఆ మీటింగ్ ముగించారండి. తర్వాత జిఎంఆర్ కూడా పెట్టాడండి కోర్టుకి. దానికి కూడా మేము వెళ్దామని చేస్తే దానికి కూడా మమ్మల్ని రానికుండా తమ సొంత మనుషులను పెట్టుకుని పోలీసుని పెట్టుకుని మీటింగ్ మమ అనిపించారండి. అదేవిధంగా అరబిందో వాళ్ళు కూడా పెట్టారండి. మా కమిటీ ఆలోచించింది, ఎంతోమంది మేధావులతోటి ఈఎస్ శర్మ గారు కానీ, పెంటపాటి పుల్లారావు గారు కానీ, దేశవ్యాప్తంగా ఎంతోమంది మేధావులతో చర్చించి దీనికి పరిష్కారం చేయాలనే ఆలోచన మేము చేసేవాళ్ళం ఉన్నప్పుడు. అరబిందో కూడా ఇలా చేస్తుందా అని అనుకున్నాం మేము. కానీ అరబిందో వాళ్ళు మమ్మల్ని స్వాగతం పలికి మమ్మల్ని ఆ మీటింగ్ రానిచ్చారు. నిజంగా ఆ రోజు అరబిందో వాళ్ళు పెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో బాధిత రైతుల్ని అలాగే కమిటీని కూడా అందులో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారండి నిజంగా. కానీ కేవీ రావు అనే వ్యక్తి ఏ పరిశ్రమ పెట్టలేదు, మా భూముల మీద లోన్ తీసుకుని ఎంజాయ్ చేశాడండి. జిఎంఆర్ వాళ్ళు కూడా అదే రకంగా 2500 కోట్లు తీసుకుని ఎంజాయ్ చేశారు. కానీ అరబిందో వాళ్ళు మాత్రం అక్కడ దాదాపు ఒక 3000-4000 కోట్లతో ఒక ఇన్సులిన్ తయారు చేసి ఒక ఫ్యాక్టరీని పెట్టి అప్పుడు పెట్టారండి. అప్పుడు మాకు ఒక నమ్మకం కలిగింది, నిజంగా వీళ్ళు పరిశ్రమ పెట్టడానికే ఇక్కడికి వచ్చారు, మన ప్రాంతం అభివృద్ధి చేయడానికి వీళ్ళు ఇక్కడ వచ్చారు. కేవీ రావులో కానీ అలాగే జిఎంఆర్లో కానీ మనకు మోసం జరగదు, వీళ్ళని మనం నమ్మొచ్చని చెప్పి మా కమిటీకి ఒక నమ్మకం ఏర్పడింది ఈరోజు. అంటే ఇప్పుడు ఈ అక్రమం జరిగేసింది, అన్యాయం జరిగేసింది అంటున్నారండి. ఏం జరిగిందని అక్రమం జరిగింది మాకు రైతులు అండి. 18 సంవత్సరాలు ఈరోజు మేము పరిశ్రమలకే భూమిని త్యాగం చేసేవాడిని మా ప్రాంతాల్లో, కొత్తపల్లి మండలం, తొండగ మండలం అండి. ఇన్ని రోజులు అభివృద్ధి చెందకుండా ఉండాలండి. అలాగా ఈరోజు మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించారండి, మనకు అభివృద్ధి కావాలా, అభివృద్ధి నిరోధం కావాలా, ఈరోజు మళ్ళీ అడ్డుకుంటారా ఈ అభివృద్ధిని ఆలోచించి చెప్పాలని కూడా కోరుతున్నానండి. నిలబడి మాట్లాడితే పర్వాలేదా? మొదటగా దేశానికి మా బాధని చెప్పండి. నా పేరు చింతా సూర్యమూర్తి. కేసీజెడ్ పోరాట కమిటీలో ఉన్నప్పుడు నేను కన్వీనర్గా వ్యవహరించాను. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ ఇక్కడ సుపరిచితులు ఎక్కువ మంది ఉన్నారు. మీరు అప్పుడు మాకు చేసిన సాయానికి కృతజ్ఞతలు మీడియా ప్రతినిధులందరికీ, పత్రికా విలేకరులకి తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకి నమస్కరిస్తూ, పత్రికా విలేకరులకి, ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా సభ్యులందరికీ నమస్కరిస్తూ, మరి మా జీవితానికి చెల్లా చెదిరైపోయి కల్లోలంగా బతుకుతున్న మా కుటుంబాలకు చక్కటి వెలుగునిచ్చిన, చక్కటి జీవోని జారీ చేయించిన, దానికి కృషి చేసిన, మా పోరాటంలో మాకు వెన్నుదన్నుగా ఉన్న గీతమ్మ గారికి, మన కన్నబాబు గారికి, సౌమ్యుడు మనిషి, మనసు మెత్తన సౌమ్యుడు, చక్కని వ్యక్తి, మర్యాదస్తుడు అయినటువంటి కన్నబాబు గారికి, అలాగే మా రైతులు ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా మా రైతుల్ని జైల్లో పెట్టారని తెలిసి ఆయనంతా స్వచ్ఛందంగా వచ్చి ఇడిపించుకుని తీసుకెళ్ళేదాకా స్టేషన్ వదలకుండా మాకు అనేక విధాల సాయం చేసిన రాజా గారికి నమస్కరిస్తూ, మా రైతు సోదరులకు కూడా నమస్కరిస్తూ, కాకినాడ సెజ్ చెప్పాలి అంటే కొన్ని రోజులు పడుతుంది, రాస్తే ఒక పుస్తకం అవుతుంది.
అయినా మా పెద్దలందరూ కూడా చక్కగా చెప్పారు. నేను కూడా కొన్ని విషయాల్ని చెప్తాను. ఈరోజు ఇప్పుడే నాకు ఒక పెద్ద అయినా వాట్సాప్ పెట్టారు, చదవడానికి అవ్వలేదు, మనం సమావేశం అయిపోయాం. అందులో ఒక 2 లైన్స్ చదివితే, కాకినాడ సజ్జలో రైతులు ఎస్సీలు బీసీలు చాలా నష్టపోయారని రామకృష్ణ గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినట్టుగా వచ్చింది. అది ఒకటే చదివాను నేను. ఇంకా చదవాలి, ఇంగ్లీష్లో ఉంది, నేను నెమ్మదిగా చదవగలను. అసలు ఎవరి వల్ల నష్టపోయారు, ఏ విధంగా జరిగింది, ఎవరు దీనికి కారకులు? మరి చెప్పారుగా మన పెద్దలు, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ చేయాలని వచ్చింది, అది అక్కడికి మార్చేశారు. మరి అక్కడికి మార్చేసినప్పుడు దాన్ని అడ్డుకోవాలిగా. ఆ రోజున బీసీలు ఎస్సీలు అందరూ నష్టపోతారుగా. పోనీ అడ్డుకోలేదు, మేము ఉద్యమం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మీరు చాలాసార్లు మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు వచ్చారు, రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు తీసుకొచ్చారు, ఏరువాక సాగించారు, తిరిగి ఇప్పించేస్తామన్నారు, ఇచ్చేస్తానన్నారు. మరి ఇచ్చేయాలిగా, అన్యాయం జరిగిపోయిందని చెప్పారుగా. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ 2 లక్షలు ఇచ్చి మా పోరాటం, మేము ఇవ్వని రైతులు ఇచ్చిన భూమి రైతులతో కలిపి మేము పోరాటం చేసాం, సజ్జు అన్యాయం అక్రమం రద్దు చేయండి, దీని మీద సిబిఐ విచారణ చేయండి అని అనేక రకాలుగా మేము మొత్తుకుంటుంటే, మాకు సాయం వచ్చినట్టే వచ్చి మరి 2 లక్షలు ఇచ్చి, ఆ ఇచ్చేటప్పుడు ఫలవృక్షాలతో ఉన్న భూముల్ని ఖాళీ చేసుకు రమ్మని, ఖాళీ చేసిన తర్వాత 2 లక్షలు ఇచ్చి, రాత కొత్త భూసేకరణ చట్టం ప్రకారం గతంలో ఇచ్చిన 3 లక్షలకి 40% మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి కొత్త చట్టం ప్రకారంగా మీకు ముట్టేసింది అని, మాకు ముట్టింది అని రైతుల చేత రాయించుకొని పక్కాగా సంతకాలు పెట్టించుకొని ఆ రోజు రైతులకు అన్యాయం చేయలేదా? మరి వాళ్ళు మా పోరాటానికి నిలబడి మీరు తీసుకోకండి అంటే మా మాటలు విని డబ్బులు తీసుకోకుండా ఉంటే మీటింగులు పెట్టి, ఒక సామాన్యుడిని మీటింగులు పెట్టి, పెద్దలందరినీ తీసుకెళ్ళి మీటింగులు పెట్టి మేము చెబుతుంటే రైతులు మా మాట విని ఆగితే, వాళ్ళు ఆగినందుకు మళ్ళీ మీరు గ్రామాల్లో ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రిగా మీరు వచ్చి మీటింగులు పెట్టి తీసుకోండి, మేము గ్రాంట్ చేసాం, కమిటీ వాళ్ళు మీకు ఏమీ చేయలేరు, మేము ఇస్తున్నాం, మీరు తీసుకోండి, గ్రాంట్ పోతుంది, తీసుకోండి, మళ్ళీ వస్తే మళ్ళీ ఇప్పిస్తామని చెప్పారు. ఆ విధంగా భూములు ఖాళీ చేయించి అప్పచెప్పారే ఎస్ఈజెడ్కి. ఎవరు అన్యాయం చేశారు బీసీలకి ఎస్సీలకి? ఒకసారి ఆలోచించమని రామకృష్ణ గారిని, మరి ఏరువాక సాగిన చంద్రబాబు గారిని కూడా నేను ఒకసారి ఆలోచించాలని, మేము ఎప్పుడో సిబిఐ విచారణ జరగాలని మేము కాగితం పెట్టాం, సిబిఐ వాళ్ళు వచ్చారు, అది అనంతరంగా ఆగిపోయింది. మరి ఇప్పటికైనా మొదటి నుంచి నా పెద్దలందరూ కోరినట్టు మొదటి నుంచి పుట్టుపూర్వోత్తరాల నుంచి ఎంక్వైరీ జరగాలి, అప్పుడు అసలు విషయాలు బయటికి వస్తాయని మనం చేస్తాం. మరి మాకు ఈ 2180 ఎకరాలు మిగిలినప్పుడు మేము ఏ విధంగా లాభపడ్డాం? దీన్ని చూసి ఆ భూములు ఇచ్చేసిన వాళ్ళు అలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు ఈవేళ. దానికి కారకులు ఎవరు? ఈవేళ మాకేమైనా ఇప్పించండి అని మా దగ్గరికి వస్తున్నారు, ఈవేళ మీ దగ్గరికే వస్తున్నారు, మాకేమైనా ఇప్పించండి అని మీడియాలో వస్తుందిగా, మాకు అన్యాయం అయిపోయిందని. మరి దీనంతటికీ కారకులు ఎవరో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకపోతే మేము లాభపడిన విధానం, ఎలా మేము లాభపడ్డాం, ఈ రోజున మా భూములు ఎంత ఖరీదుకు అమ్ముకుంటున్నారో, ఎందుకు అమ్ముకుంటున్నారో, ఏ విధంగా ఉన్నాయి అన్నది ఒకసారి మీకు చెప్తాను. అలాగే దాని మీద వేరే అభాండాలు ఎందుకు వేస్తున్నారో కూడా వారే ఆలోచించుకోవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. 1 ఎకరం భూమి ఆ రోజున 3 లక్షలకి 2 లక్షలు ఇచ్చి 5 లక్షలు అవార్డ్ ల్యాండ్స్ ఎవరైనా ఇచ్చేయండి 9 లక్షలకి అన్నారు. ఆవేళ మా మాట విని 2180 ఎకరాలు ఒక మాట మీద ఉన్నాం. అవార్డు మీద 9 లక్షలు కూడా పాపం కొంతమందికి 9 వస్తుంది కదా తీసేసుకున్నారు 1000 ఎకరం. కానీ వాళ్ళు బాధపడుతున్నారు ఈవేళ. ఏం చేత? కనీసం ఖరీదు అక్కడ 32 లక్షల నుంచి 40 లక్షల దాకా అనేక మంది ఈ ఎస్ఈజెడ్లో మినాయించిన భూములు కొనుక్కున్నారు. ఏ విధంగా కొనుక్కున్నారు? ఎస్ఈజెడ్లో మధ్యలో ఉన్న భూములు వదిలి నోటిఫికేషన్లో ఉన్నాయి, అవార్డు కాబడ్డాయి, అవి రైతు నష్టపరిహారం తీసుకోలేదు. ఒక పక్కనే ఎక్కువ మంది ఉండిపోయాం ఇవ్వకుండా, రాయవరపాడు, ఉమ్మడివరపాడు, శ్రీరాంపురం మధ్యలో
అక్కడక్కడ SEZ వాళ్ళు కొనుక్కున్నారు. ఇవి రోడ్డుకి దగ్గరగా ఉన్నాయి, అవి లోపల ఉన్నాయి. ఆ భూముల్ని ఆల్టర్నేట్ భూముల కింద ఇవ్వడానికి కమిటీ వారు సిఫార్సు ప్రకారంగా ఆల్టర్నేట్ భూములు ఈ మధ్యలో మా భూముల మధ్యన ఉన్న భూములు ఇస్తున్నారు. అయితే అక్కడ ఉన్న చిన్నకారు రైతులు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నవాళ్ళు వాళ్ళు అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? ఎవరికైనా అమ్ముతారు. మీరు వస్తే మీకు, ఎవరు వస్తే వాళ్ళకి అమ్ముతారు. చాలామంది ఇతరులు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళని భయపెట్టి ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకొకరు రిజిస్టర్ చేసేట్టుగా మీడియాలో వస్తారు. భయపెట్టలేదే. భయపెడితే 40 లక్షలకి 50 లక్షలకి ఎందుకు కొంటారు? ఏమైందంటే భూమి నాది వదిలేశారు, నాకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేస్తానండి, నాకు మీరు ఇంత ఖరీదు ఇవ్వండి అంటే కొనుక్కున్నారు ఎవరైనా కానీ. అది బలవంతం అవుతుంది. అయితే కొనుక్కున్నప్పుడు కానీ వాళ్ళకి భూమి ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయేనో ఎందుకో ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొనుక్కున్నారు. లాభం కోసమే కొనుక్కుంటాడు భూమి. ఇప్పుడు వ్యవసాయం కోసం అన్ని లక్షలు పెట్టుకుని ఎవడో వ్యవసాయం చేయడుగా. అంచేత అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి అక్కడ కొనుక్కుందామనే ఉద్దేశంతో ఎక్కువ ఖరీదుతో కొనుక్కున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే ఆ ఏమలో 9 లక్షల కంటే ఎక్కువ లేదుగా. ఈవేళ 40 లక్షలకు అమ్ముకున్నాడుగా వితిన్ 4 yearsలో. అంతేకాదు ₹1 దాకా కూడా అమ్ముతుంది. మా మూలపేట రైతులు వచ్చారు, వాళ్ళు 5 కోట్లకు అమ్ముతున్నారు. 1 ఎకరం వాళ్ళు మాట్లాడతారు సింపుల్గా. అది పరిస్థితి. సెంటు 5 లక్షల చొప్పున 5 సెంట్లు అలాగ అమ్ముకున్నారు వాళ్ళు, చిన్న రైతులు. మరి అది తప్పు అలా కొనుక్కోవడం అన్నది నిన్న టీవీల్లోనూ అది వచ్చిందండి. అది కరెక్ట్ కాదని, అలా బెదిరించలేదని నేను మీ ద్వారా దేశ ప్రజలకి మరి బ్యాడ్ న్యూస్ వెళ్ళింది కాబట్టి నేను ఒక బాధ్యత గల రైతుగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తాను. నా పేరు కృష్ణారెడ్డి అండి. నా పేరు కృష్ణారెడ్డి అండి, నాగులపల్లి. ఈ జగన్ గారి వల్ల నాకు 4 కోట్ల రూపాయలు కలిసి వచ్చిందండి. ఉంచేదంటే 8 ఎకరాల భూమి పోయిందండి. నాకు 8 ఎకరాల భూమి పోయిన భూమి జగన్ గారి వల్ల మాకు వెనక్కి వచ్చింది అనమాట అండి. అది పల్లం భూ అండి, 2 పంటలు పండుతుంది భూ అండి. ఎకరం ఇప్పుడు చిత్తుకిచ్చుకుంటే 50,000 రూపాయలు ఇస్తారండి ఆ భూమికి. అలాంటి భూమి మాకు ఈ జగన్ గారు మాకు చేతికి ఇచ్చారండి. అలా చాలామంది సంతోషపడుతున్నామండి మేము అక్కడ. దానికి బాగా గీతా గారు వీరు మాకు చాలా హెల్ప్ చేసి చేశారండి మాకు. నమస్కారం అండి. నా పేరు సత్యానంద రెడ్డి, రమణకపేట. ఇక్కడ చేసినట్టు గీతా మేడం గారికి, కన్నబాబు గారికి, రాజా సార్ గారికి అందరికీ నమస్కారం. పీనియా మిత్రులకి నమస్కారం. మాకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ వల్ల మాకు ఈరోజు మా భూములు 1 కోటి పైన వాల్యూబుల్ అవుతున్నాయండి. అంతకుముందు 9 లక్షలకే తీసుకుని టీడీపీ గవర్నమెంట్ మేము చాలా ఇబ్బందులు పెట్టిందండి. అప్పుడు 2019 ముందు టీడీపీ గవర్నమెంట్లో అనేక కేసులు పెట్టి మా మీద, మా నాన్నగారి మీద 200 రోజులు పైగా 200 రోజులకు పైగా మా నాన్నగారిని జైల్లో పెట్టడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పెట్టి నా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారండి. ఈరోజు మాకు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మా కన్నబాబు గారు, మేడం గారు వీళ్ళంతా కృషి వల్ల మాకు మంచి జరిగి ఈరోజు మా భూములు ₹1 కోటి పైన వాల్యూ వస్తున్నాయండి. సాగల్మా రోడ్డు పక్కన మా ల్యాండ్ ఇచ్చారండి. మాకు 4 ఎకరాలు ఇవ్వలేదండి. మేము ఆ 4 ఎకరాలకి ఆల్టర్నేట్ ల్యాండ్ కింద సాగర్మాల రోడ్డు పక్కనే 4 ఎకరాలు ఇవ్వడం జరిగిందండి. అది ఈరోజు మేము అమ్ముకోవాలన్నా 2 కోట్లు అలాగా వాల్యూ ఉందండి. మాకు చాలా మంచి జరిగిందండి ఈ జీవో వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వల్ల. చాలా ధన్యవాదాలండి. నా పేరు ధర్మరాజు అండి, పొన్నాడు సర్పంచ్ని. పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా వారికి కూడా నా నమస్కారాలు.
అంటే అన్ని విషయాలు పెద్దలు చెప్పారు కాబట్టి నేను కొన్ని విషయాలు ఈ రీసెంట్గా జరిగిన విషయాలు చెప్తానండి. మాకు 2005 నుంచి 2005లో కేఎస్సీజెడ్ స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ప్రెస్ మీట్లో ఉన్నాను. అప్పటి నుంచి ఎన్నో పోరాటాలు మా రైతులు అందరూ చేస్తూ వచ్చారు. సార్ అలాగే ఈ ప్రెస్ పోరాటాలు అన్నింటిలో చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఏరువాక సాగి మీ భూమిని తిరిగి ఇచ్చేస్తాం నేను అధికారంలోకి వచ్చిందన్నారు. అవన్నీ కూడా నీటి మాటలుగానే మిగిలిపోయండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన ఒక కమిటీ వేసి దానికి కన్నబాబు గారి అధ్యక్షన కమిటీ వేసి 2180 ఎకరం తిరిగి ఇవ్వడం జరిగిందండి. అందులో దాదాపుగా 500 ఎకరం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయండి. అందులో చిన్నకారు రైతులు ఎప్పుడైనా వాళ్ళ అవసరాలకి కూతురు పెళ్ళికో లేదంటే కొడుకు పెళ్ళికో అమ్ముకునే అవసరం ఉంటుందండి. సురభా గారు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ భూముల్లో ఎక్కడో లోపడున్న భూములు అలా అమ్ముకుని కొనుక్కుంటే అంటే వాళ్ళు లాగేసుకున్నారు వీళ్ళు లాగేసుకున్నారు అని చెప్పడం చాలా దారుణం అండి. ఈనాడు పచ్చి అబద్ధాలు రాశారండి. అది మేము ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు ఇప్పుడు భూమి కొనుక్కోవడం పొలం కొనుక్కోవడం నేను అది చట్టరీత్యా తప్పండి. అది పొలం కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు, అది చట్టం. వాళ్ళు నిరూపించమన్నాడు చట్టంలో. మాకందరికీ కూడా చాలా బాధ కలిగిందండి. అలా రాయడం తప్పుడు రాతలు రాశారండి. అది పచ్చి అబద్ధం. ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాను, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేను ఉదయం లేచి ఈటీవీ న్యూస్ కంపల్సరీ చూస్తానండి. కానీ మొన్న అది చూసిన తర్వాత నా మనసుకు చాలా బాధ కలిగింది. ఇది ఇంత అబద్ధమైన రాతలు కూడా రాస్తారా? అయితే వీళ్ళు చెప్పేవన్నీ కూడా దొంగ రాతలు, దొంగ అబద్ధపు మాటలు అని మేము గ్రహించామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన భిక్ష వాళ్ళ పాలాభిషేకం కాదండి. ప్రతి ఇంట్లోనూ ప్రతి రైతు కూడా ఫోటో పెట్టుకుని ఈవేళ పూజించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డారండి వీళ్ళు. బాత్రూమ్లు ఊడ్చారు, జైలుకి వెళ్ళారు. కానీ అవేమీ లేకుండా చిన్న కమిటీని వేసి దానికి అధ్యక్షులను కన్నబాబు గారిని పెట్టి వీళ్ళందరూ సహకారంతో మా గీతమ్మ గారు, రాజా గారు, అప్పుడు అలాగే గతంలో కూడా దొరబాబు గారు కూడా, పెండు దొరబాబు కూడా అందరూ కలిసి ఈ పని చేసి మా రైతులకు భూములు ఇప్పిస్తే దాన్ని తప్పుడుగా చిత్రీకరించి భూములు అమ్మేసుకున్నారో లాగేసుకున్నారనో చాలా పొరపాటు అండి. ఇది మాత్రం అర్చించదగ్గ విషయం కాదు. ఇది మాత్రం ముమ్మాటి తప్పు. ఇలాంటిది ఈటీవీ వారు అలాంటి తప్పుడు రాతలు రాయకూడదని ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు మేడుమన కృష్ణ, కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం సార్. 2003 నుంచి కూడా ఎస్జెడ్ అనేది నోటిఫికేషన్ అయిందండి. 2005లో అవార్డు అయింది సార్. అప్పటి నుండి కూడా మా మూలపేట పెద్ద అయిన సింత సుమూర్తి గారు, పెద్దగోప గారు అన్న గ్రామ పెద్ద నాయకులు అందరూ కూడా సజ్జ పోరాటం చేస్తున్నారు. మేము చిన్నపిల్లలం సార్ అప్పటికి. అయితే మా నాన్నగారు కూలి రైతు. మా కుటుంబానికి ఉండేది 5 ఎకరాల పొలం అండి. అయితే మా నాన్నగారు గేదెలు పనులు అవి చేసుకున్న ఫార్మర్లు అందరూ 5 అన్నదమ్ములండి. పెద్ద ఆయనగా చెప్తుంటుంటే చిన్న చితక రైతులు భయపడి కేసులు పెట్టేవారండి. ఏమైనా తమ్మని లాగినా ఏదైనా కోర్టుకు వెళ్ళినాకి ఇంటికాడ చూస్తే రన్నింగ్ అయ్యేది కదని పిల్లలతో ఉండేవారని అందరూ మా నాన్నగారు కూడా పెద్దనాన్న గట్టనే. దానివల్ల భయపడి ఈ మన చింత సుమూర్తి గారు మెయిన్ మీటింగ్ ఏదైనా ఉంటే ఇలాగా ఇవ్వాలని మనం వెళ్ళాలంటే వాళ్ళ మీద వీళ్ళ ఎంకరో వెళ్ళేవాళ్ళం అండి. అయినా కూడా కేసులు పెట్టారండి మా నాన్నగారు వాళ్ళ మీద కూడా. చాలా మట్టుకి మన సుమూర్తి గారి ద్వారా కొన్ని కేసులు కొట్టించారండి. కొన్ని కేసులు ఉన్నాయి ఇంకానండి. అయితే ఈరోజు మాది అందరు చెప్పారు మీటింగ్ కోసం. మా మనసుకు మా నాన్నగారికి ఉండేది ఒకే ఎకరం అండి. ఎకరం వచ్చి 5 కోట్లు ఈరోజు రేటు జరుగుతుందండి. మా పెద్దనాన్నగారు అబ్బాయిలు అమ్మారు, సెంట్ 5 లక్షల చెప్పిన అమ్మారండి. ఆ రోజు మరి ఎకరానికి వచ్చి 3 లక్షలు ఇచ్చారండి. రెండోసారి భయపెట్టి 2 లక్షలు ఇచ్చారండి. టోటల్గా 5 లక్షలు ఇచ్చారండి. ఇవాళ ఎకరం 5 కోట్లు అయిందంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అండి. అది కూడా మరి మన చైర్మన్ గారు కురసాల కన్నబాబు గారు, పార్లమెంట్లో మన గీతమ్మ గారు కూడా మాట్లాడారు. అదే మా నాయకుడి గారు దాడిశెట్టి రాజు గారు కూడా పోలీసుకి వెళ్ళి పెడితే రైతులను కూడా చాలామందిని తీసుకొచ్చారండి. మరి అది ఈరోజు మరి చాలా ఆనందంగా ఇవాళ ఎకరం అయినా కూడా 10 ఎకరాలకి సమాధానం చెప్తుందండి. ఇవాళ మా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. మా 5 అన్నదమ్ములు పెద్దనాన్న పిల్లలు కూడా సార్ ఈ అవకాశం. రాముడు అండి. నేను పొన్నాడు గ్రామం రాయవారిపూడి విలేజ్ అండి. నేను వ్యతిరేక పోరాట కమిటీలో సెక్రటరీగా ఉన్నానండి. 2005 నుంచి 2019 వరకు ఎస్ఈజెడ్ అనేక పర్యాలు అంటే 2005లో ఎస్ఈజెడ్ రావడం, డిసెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం, నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతులు చేసి 3 లక్షలకి ఎకరం భూమి తీసుకోవడం. అంటే
ఏంటంటే మనం రోజు గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు భగవంతుడు ఏదో రోజు మనకు సహాయం చేస్తాడు అనే రోజు గుడికి వెళ్ళి మనం ప్రసాదం నైవేద్యం దేవుడికి సమర్పించుకుని దేవుడు మొక్కుకుంటాం. అలాగ 2005 నుంచి 2019 వరకు సేవ చేస్తే అది భగవంతుడు రూపేనే జగన్మోహన్ రెడ్డి గారు రూపేనే మా అందరికీ న్యాయం చేసేలాగా ఆయన వచ్చి మాకు 2180 ఎకరాల భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను నిజంగా భగవంతుడే ఈరోజు మా గ్రామాలన్నిటికీ. ఎందుకంటే ఒక పేదవాడు భూమి తీసుకుని మళ్ళీ కొనుక్కోవాలంటే కొనుక్కోలేడు. ఆ పేదవాడు భూమి 3 లక్షలు తీసుకుని ఆ రోజే ఖర్చు పెట్టేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇన్ని లక్షలు పలుకుతుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయని నేను చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ రోజు కమిటీ వేయడం, పిఠాపురాన్ని మాట ఇవ్వడం, ఆ కమిటీలో కన్నబాబు గారు, వంగా గీతమ్మ గారు, రాజా గారు, అప్పుడు దొరబాబు గారు అందరూ మాకు న్యాయం చేసి ఇక్కడ భూములు వదలాలండి, 6 గ్రామాలు వదలాలండి, వదిలితేనే అక్కడ రైతులు కన్నీరు పెట్టకుండా ఉంటారని చెప్పడం, ఆ సిఫార్సుని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం వల్ల మా అందరికీ న్యాయం జరిగింది. ఆయనకు మరోసారి మా గ్రామాలందరి తరఫున కూడా మేము నమస్కారం చేసుకుంటూ. నా పేరు చిత్తపల్లి బుచ్చిరెడ్డి అండి, నాగులపల్లి అండి. 20 సంవత్సరాల నుంచి ఆ భూమిని నమ్ముకుని ఉన్నందుకు ఇవాళ ఆ భూమి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. ఆయనకి పాదాభివందనం అండి. ఇవాళ మా భూములు 50 లక్షలు చేస్తాయండి. ఆ భూమి ఎకరం 50 లక్షలు చేస్తుందండి. అలాంటి భూమిని మాకు ఇచ్చినందుకు ఆయన రుణం జన్మలు తీర్చుకోవాలండి. నమస్తే. మీరు చల్లిన బురదని మేము కడుక్కోవడం, మీరు మమ్మల్ని తప్పుగా విమర్శిస్తుంటే మేము ఖండించడం అనే పద్ధతి కాకుండా నిజానిజాలు క్షేత్రస్థాయిలో బాధితులుగా ఇవాళ లబ్ధిదారులుగా ఉన్న రైతులు స్వయంగా మీకు చెప్పారు. రైతులు చెప్పిన దాని మీదట కంక్లూజన్లో చాలా ముఖ్యమైన విషయాలు 3 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నా. 1, రైతుల భూములే తాకట్టు పెట్టి కేవీ రావు అనే ఒక వ్యక్తి, ఏ మాత్రం ఆర్థిక స్తోమత లేని వ్యక్తి, ఎస్సీజెడ్ పెడతానని భూసేకరణ చేసి రైతుల భూములు తాకట్టు పెట్టి ఆ తర్వాత రైతులకి డబ్బులు ఇచ్చి వేల కోట్లు సంపాదించారనేది ఇవాళ రైతుల మాటల్లో మీకు అర్థమైంది. చాలా చిత్రం ఏంటంటే అనుకోకుండా ఇప్పుడే ఒక వార్త వచ్చింది. యనమల రామకృష్ణుడు గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రులు, ఎమ్మెల్సీ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాసినట్టుగా ఆ ఉత్తరంలో ఆయన క్లియర్గా రాశారు, కేవీ రావు బ్రాకెట్లో చౌదరి అనే ఆయన, అంటే కులాన్ని కూడా ప్రస్తావించారు ఆయన. మరి కారణం తెలియాలనేమో అందరికీ. చాలా కారు చౌకగా భూములు కొని జిఎంఆర్కి అమ్మి 100 కోట్లు లాభం గడించాడని ఆయన రాశారు. దాంట్లో మాకు అర్థమైంది అదే. అలాగే జిఎంఆర్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున 100 కోట్లాది రూపాయల లాభాలు పొందారని రాశారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రైతు పెద్దలు ప్రెస్ మీట్లో మీ ముందే చెప్పారు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కేవీ రావు అనే ఆయన రైతుల పరిహారం ఇవ్వకుండానే భూములు తాకట్టు పెట్టి 100 కోట్లు అప్పు తెచ్చాడని. జిఎంఆర్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా కాదు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, జిఎంఆర్ సంస్థ ఐసిఐసి నుంచి, ఎల్ఐసి నుంచి సుమారు 2000 కోట్ల రూపాయల అప్పు ఇదే భూముల మీద తెచ్చిందని ఇప్పుడే ఆధారాలతో సహా రైతు పెద్దలు, పోరాట కమిటీ పెద్దలు చెప్పారు. అంటే రైతుల భూములు తాకట్టు పెట్టి 20 ఏళ్లుగా ఒక పరిశ్రమ పెట్టకుండా వీళ్ళ భూముల్ని కారు చౌకగా కొట్టేసి 100 కోట్లు సంపాదించుకున్న పెద్దలందరి మీద విచారణ జరగాలి. మీరు సిబిఐ విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరగాలి. ఎందుకంటే రైతుల భూములు తాకట్లు పెట్టిన కేవీ రావు కానీ లేకపోతే ఇంకొక జిఎంఆర్ సంస్థ కానీ వీళ్ళందరూ బయటికి రావాలి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తన గుత్తాధిపత్యంలాగా 1000 ఎకరాలు ఎస్సీజెడ్కి దారాదత్తం చేసి ఆ భూముల్ని రైతులకి వెనక్కి చారిత్రాత్మకంగా ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి
మేము ఖండిస్తూ ఉన్నాం. రైతుల భూములు రైతులకి వెనక్కిచ్చిన ముఖ్యమంత్రి చరిత్రలో లేడు. అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ దోషిగా మీరు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, 2003 నుంచి ఏదైతే భూసేకరణ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కాకినాడ SEZలో ఏం జరిగింది, ఏ భూములు అసైన్ భూములు ఎవరికి కారు చౌకగా ఇచ్చారు, ఆ తర్వాత ప్రభుత్వ భూములు ఎవరు కనీసం రూపాయి కూడా లేకుండా SEZకి కట్టబెట్టారు, ఎవరు రైతుల్ని అన్యాయంగా కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టించారు, ఎవరు ఆ రైతులతో చాలా ఉన్నతమైన విలువలు కలిగిన రైతు పెద్దల్ని కమిటీ పెద్దల్ని స్నేహ బ్లాక్లో ఉంచి బాత్రూములు ఎవరు కడిగిచ్చారు, ఎవరు వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ట్రై చేశారు, పరిశ్రమలు రాకపోయినా ఇది SEZ అని తాను చాలా గొప్పగా తీసుకొచ్చారని చెప్పిన వాళ్ళు గొప్ప, లేకపోతే ఇవాళ SEZ దగ్గర పోర్టు SEZ దగ్గర కొన్ని కంపెనీలు ఫార్మా కంపెనీలని తీసుకొచ్చిన ప్రభుత్వం గొప్ప, ఎవరు గొప్ప తేలాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, రైతు పెద్దలు చాలా క్లియర్గా చెప్పారు, 9 లక్షల రూపాయలకి తెగనమ్ముతారా లేదని పీకల మీద కత్తి పెట్టారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అని చెప్పారు. 3 లక్షలు తీసుకుని 2 లక్షలు అదనంగా ఇస్తామని చెప్పి 5 లక్షలకి డీల్ క్లోజ్ చేయమని పెద్ద ఏదో ఘనంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సర్కారు ఇవాళ రైతులు భూములు అమ్ముకుంటే అది చాలా తప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి మాత్రమే తెలిసిన టెక్నిక్, రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా భూములు ముందే కొనుక్కుని కొట్టేసి తర్వాత రాజధానిని అనౌన్స్ చేసిన టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి వారి అనుయాయులకి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. మీరు బురద జల్లేసి ప్రజా కోర్టులో మమ్మల్ని అందరినీ తప్పుగా చూపించాలనే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. ఈరోజు యనమల రామకృష్ణ గారు కూడా రాశారు కాబట్టి లెటరు, కేవీ రావు అనే ఒక చౌదరి గారు ఏ విధంగా భూములు కొని అధిక రేటుకి 100 కోట్లు సంపాదించాడు GMRకి అమ్మని చెప్పి ఆయన లెటర్లోనే ఉంది కనుక, అలాగే GMR కూడా దీన్ని అమ్మి వందలాది కోట్లు సంపాదించేదని ఉంది కనుక తేల్చండి అప్పటి నుంచి అని అడుగుతున్నాం. ఆల్రెడీ మా రాజ్యసభ సభ్యులుగా ఉన్న సాయిరెడ్డి గారు కూడా చెప్పారు, విజయసాయిరెడ్డి గారు, దీని మీద ఎంక్వైరీలు చేయండి, దీని మీద విచారణ నిర్వహించి నిగ్గు తేల్చండి, అది CBI ED స్థాయిలో ఉండాలి, అది పోర్ట్ అవ్వచ్చు లేకపోతే ఈ SEZలు అవ్వచ్చు అనేది ఇంతకుముందు ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది. అందుకే మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు రైతులకి న్యాయం చేసింది ఎవరో అన్యాయం చేసింది ఎవరో ప్రజల ముందు తెలియాలి. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఇంతకుముందు మా గీతా మేడం గారు కానీ రాజా గారు కానీ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికీ SEZ రైతుల పక్షాన నిలబడి వాళ్ళ పూర్తిగా ప్రతి సెంటు వాళ్ళ చేతికి అందే వరకు వైఎస్ఆర్ పార్టీ అండగా నిలబడుతుందని మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఈ సభాముఖంగా చెప్పమని మమ్మల్ని ఆదేశించారు. అదే విషయాన్ని చెప్తున్నాం. తప్పకుండా రైతుల పక్షాన నిలబడతాం, రైతులకి మంచి జరిగే వరకు. ఎందుకంటే రైతులకి మంచి చేయాలనే సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అది నెరవేరే వరకు కూడా మేము వాళ్ళ వెనకాల నిలబడతామని తెలియజేస్తూ ఉన్నాం. ఇంచుమించుగా ఇప్పుడు మేము అదే చెప్తా ఉన్నాం, మేము జీవోలు ఇచ్చి మేము విధానాలు తీసుకొస్తే రిజిస్ట్రేషను డిపార్ట్మెంట్లో చిన్న టెక్నికల్ ఇష్యూని చూపించి సుమారుగా 700-800 ఎకరాలు ఇవాళకి రైతుల పేరున బదలాయించలేదు. ఇవాళకి భూములు అయితే రైతుల పేరునే ఉన్నాయి, రైతుల కిందే ఉన్నాయి, రైతులే అనుభవిస్తూ ఉన్నారు భూములు, రైతులు హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి, వాళ్ళే దాన్ని సాగు చేసుకుంటున్నారు. కేవలం రికార్డులు మార్చాల్సిన పరిస్థితి ఉంది కనుక తప్పకుండా ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రాసెస్ చేయించి ఆ నిజాయితీ నిరూపించుకోమని చెప్తున్నాం. మాకు అర్థం కాని ఏంటంటే, మేము మంచి చేస్తే మమ్మల్ని బోన్లో నిలబెట్టాలని ప్రయత్నం, మీ తప్పుడు రాతల్ని మీ పక్షపాత రాతల్ని అర్థం చేసుకోలేని ఎవడో లేడు. ఇప్పుడే ఒక రైతు పెద్దలు చెప్పారు, ఎప్పటి నుంచో ఈటీవీ చూస్తున్నాను, ఈ వార్త చూసిన తర్వాత తెలిసింది అన్నీ ఇలాంటి తప్పుడు వార్తలు వేస్తారనే విషయం అని. కొంచెం అన్న జ్ఞానం లేదు, కొంచెం అన్న నిజాయితీ ప్రదర్శించాలి. పాపం ఒక ముఖ్యమైన రైతు ఆ రోజు పోరాటంలో ఉన్న
సుబ్బిరెడ్డి గారు సుబ్బిరెడ్డి గారు 200 రోజులు జైల్లో ఉన్నారు, సగం బెంగపెట్టుకుని బెంగ పెట్టుకుని చనిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి భూమికి భూమి వెనక్కిస్తే ఇవాళ ఆ భూమి ఖరీదు ఎకరం ₹1 కోటి పైన 2 కోట్లు పలుకుతుందని వారి తనయుడు చెప్తా ఉంటే ఈనాడులో ఆయన ఫోటో వేసి ఆయన చెప్పిందోటి వాళ్ళు రాసిందోటి. అది చూడండి పరిస్థితి. అయ్యా నాకు ఇచ్చిన భూమి ఖరీదు ఎకరం 2 కోట్లు అని ఆయన చెప్తా ఉంటే నేను లబ్ధి పొందానయ్యా జగన్ గారి వల్ల అని చెప్తే మేము పాడైపోయామని రాశారని చెప్పి స్వయంగా రైతే చెప్పారు. మేము చెబితే మీరు రాజకీయం అంటారు. రైతులు చెప్పింది కూడా రాజకీయం అంటే ఇంకా దానికి ఏదన్నా వేరే మార్గం ఉంటే చెప్పండి, ఆ రకంగా కూడా నిరూపిస్తాం. పెద్దలు చెప్తున్నట్టుగా చారిత్రాత్మకమైన తీర్పుని పట్టుకుని చారిత్రాత్మక నిర్ణయాన్ని పట్టుకుని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇకనైనా మానుకోమని చెప్పి